స్మార్ట్ కట్ ప్రోలో ఇప్పుడు మనం మరికొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈజీ వే టు మిక్సింగ్ అంటే త్వరితగతంగా మనం మిక్సింగ్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా మనకి ఈ సాఫ్ట్వేర్లో సులభంగా మిక్సింగ్ చేసుకోవచ్చు, దీని గురించి చెప్పుకున్నప్పుడు ఇక్కడ మనకి మెయిన్గా ఒక కాన్సెప్ట్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి తక్కువ టైంలో టోటల్ మిక్సింగ్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ఆప్షన్ కాంపోజిషన్స్. ఈ కాంపోజిషన్స్ని ఏ విధంగా ఉపయోగించాలి, వాటిని ఎలా ఎడిట్ చేయాలి, మరియు ఎడిట్ చేసిన వారిని ఎలా సేవ్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియో తెలుసుకుందాం. మనకి జనరల్గా మనం రెగ్యులర్ మిక్సింగ్ అనేది కామన్గా మనం టైమ్లైన్ మీద చేసుకుంటాం. టైమ్లైన్ మీద ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా మనం ఎక్కడ ఎలాంటి ఎఫెక్ట్ అప్లై చేయాలి, ఆ సిచ్యువేషన్కి మీరు ఏ ఎఫెక్ట్ అప్లై చేయాలి, ట్రాన్సిషన్ అప్లై చేయాలా, వైప్ అప్లై చేయాలా అనేది కామన్గా ఇది జనరల్గా మనం చేసేటువంటి మిక్సింగ్లో మనం ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్. మీరు ఇక్కడ ఈ ఎఫెక్ట్ కావాలంటే అక్కడ ఆ ఎఫెక్ట్ వేయచ్చు. తర్వాత నెక్స్ట్ మీకు డిజాల్వ్ కావాలంటే చిన్న డిజాల్వ్ వేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఎక్కడ ఏ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎలాంటి ఎఫెక్ట్ కావాలన్నా కూడా అక్కడ అలాంటి ఎఫెక్ట్ అప్లై చేయొచ్చు. ఇది జనరల్ మిక్సింగ్. మనకి ప్రోగ్రామ్కి తగ్గట్టుగా మనం సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవడం, ఇది మాన్యువల్ మనం చేసుకునేటువంటి మిక్సింగ్. అలా కాకుండా మనం ఈ జనరల్ మిక్సింగ్ ప్రతి మ్యారేజ్కి కామన్గా ఉంటుంది. ప్రతి మ్యారేజ్కి సిచ్యువేషన్స్ కామన్గా ఉంటాయి. హిందూ మ్యారేజ్కి హిందూ సిచ్యువేషన్స్ కామన్గా ఉంటాయి, ముస్లిం మ్యారేజ్లో ముస్లిం సిచ్యువేషన్స్కి కామన్గా ఉంటాయి. ఈ సిచ్యువేషన్స్కి మనం ప్రతిసారి వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి మీరు ఒక్క మ్యారేజ్కి వర్క్ చేసిన వర్క్ని దాన్ని సేవ్ చేసుకొని నెక్స్ట్ మ్యారేజ్కి అప్లై చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనే విషయంలో మేము మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాము. అదే కంపోజిషన్స్. ఈ కంపోజిషన్స్లో డిఫరెంట్ మ్యారేజెస్కి సంబంధించిన డిఫరెంట్ లాంగ్వేజెస్ సంబంధించిన డిఫరెంట్ రిలీజన్స్కి సంబంధించిన టోటల్ మ్యారేజ్ కాన్సెప్ట్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక మ్యారేజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏవైతే మనకి ఫార్మాలిటీస్ ప్రొసీజర్స్ ఉంటాయో ఈ ఫార్మాలిటీస్ ఈ ప్రొసీజర్స్ మనకి ప్రతి మ్యారేజ్కి కామన్గా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు హిందూ మ్యారేజ్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్లో మనకి మంగళ స్నానం ఉంటుంది, తర్వాత గౌరీ పూజ ఉంటుంది, తర్వాత నలుగు, తర్వాత పసుపు, తర్వాత కాలుగోళ్ళు, తర్వాత మనకి మండపానికి ఆహ్వానము. ఈ రెగ్యులర్ ప్రాసెస్లో ఇవి జరుగుతూ ఉంటాయి. మనకి నిత్యం ప్రతి మ్యారేజ్కి ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి. వాటికి మనం అప్లై చేసే ఎఫెక్ట్స్ కూడా కామన్గా ఉంటాయి. మీరు పాత మ్యారేజ్కి సపోజ్ ఈ మ్యారేజ్కి అప్లై చేసిన ఎఫెక్ట్లే మనం నెక్స్ట్ మ్యారేజ్ కూడా మ్యాక్సిమం అవే ఎఫెక్ట్స్ని రిపీట్ చేస్తాం ఆ సిచ్యువేషన్కి పర్టికులర్గా. దానికోసం ప్రతిసారి మనం ఆ ఎఫెక్ట్స్ని చూజ్ చేసుకోవడం, వెతకడం, వాటిని అప్లై చేయడం, ఈ ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కంపోజిషన్స్ ద్వారా మీకు ఇక్కడ మేము కేటగిరీ వైజ్గా సిచ్యువేషన్ టోటల్ డిజైన్ చేసి ఇచ్చాము. అంటే ఇప్పుడు అక్కడ సంథింగ్ ఏదైనా దీవెనలు జరుగుతున్నాయి, అక్కడ ఎలాంటి ఎఫెక్ట్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ఆడియో యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మేము రెడీ చేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ప్లే చేసి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి ఇలా రెడీమేడ్గా మనం అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇక్కడ మనం రెడీ చేసాం. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత ఇక్కడ ప్లే అంటే అది ప్లే అవుతుంది మనకి. శుభమంటూ ఇక్కడ మనం
ఆ సిచ్యువేషన్కి ఎలాంటి ఎఫెక్ట్స్ అప్లై చేస్తాము, వాటిని ఎలాంటి ఆడియో అప్లై చేస్తాం, అవన్నీ కూడా అప్లై చేసి రెడీ చేసి ఇచ్చినటువంటి కంపోజిషన్స్. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్తో ఇక్కడ మీకు రెడీ చేసి ఇచ్చాం. ఓకే, వీటిని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎంత సులభంగా మనము వాడుకోవచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ఫుటేజ్ మనం టైం లైన్లో ఇంపోర్ట్ చేసుకున్నాము, ఎడిటింగ్ అనేది మనమే చేసుకోవాలి. మనకి ఎడిటింగ్ ప్రాసెసింగ్ అనేది మాన్యువలే ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఫుటేజ్ ఈ కంపోజిషన్స్ అప్లై చేసేటప్పుడు మీ ఫుటేజ్ అనేది బీ ట్రాక్లోనే ఉండాలి. ఓకే, మీరు ఇక్కడ వరకు నేను కంపోజిషన్ వర్క్ మాన్యువల్గా చేసుకుంటాను, ఇక్కడ నుంచి కంపోజిషన్ వాడతారంటే మాన్యువల్గా వర్క్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీరు మాన్యువల్గా ఏవైతే ఎఫెక్ట్స్ అప్లై చేస్తారో ఆ ఎఫెక్ట్స్ని అప్లై చేసుకొని మాన్యువల్గా మిక్సింగ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎక్కడైతే మాన్యువల్ మిక్సింగ్ చేయాలనుకున్నానో అక్కడ మాన్యువల్గా అప్లై చేస్తున్నాను. చూడండి, డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంటున్నాను. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీకు ఆ ఎఫెక్ట్స్ని ఏ ఎఫెక్ట్ ఎక్కడ వాడాలి ఏంటి అనేది ఇది మాన్యువల్గా అయిపోతుంది. ఇదంతా కూడా మాన్యువల్ ప్రాసెస్. ఈ మాన్యువల్ ఎక్కడ ఎలాంటి ఎఫెక్ట్ అప్లై చేయాలి అనేది మనం చూసుకొని అప్లై చేస్తాం. ఇక్కడ వరకు మనం మాన్యువల్గా చేసాము. మనం ఎక్కడైతే మాన్యువల్గా చేసామో ఇదంతా నార్మల్ ఏ టు బిలోనే మిక్సింగ్ అవుతుంది. ఎప్పుడైతే మనం కంపోజిషన్ యూజ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ నుంచి మన ఫుటేజ్ అనేది ఖచ్చితంగా బీ ట్రాక్లోనే ఉండాలి. ఖచ్చితంగా బీ ట్రాక్లోనే ఉండాలి. ఎప్పుడైతే మనం ఫుటేజ్ వాడతామో అక్కడ నుంచి మన ఫుటేజ్ అంతా బీ ట్రాక్లో ఉండాలి. కంపోజిషన్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ముందు ఏ టు బిలో ఉన్నా కూడా పర్లేదు, ఎఫెక్ట్స్ ఉన్నా కూడా పర్లేదు. ఇక్కడ ఎఫెక్ట్స్ ట్రాక్ ఎంటీ ఉండాలి, బీ ట్రాక్లో ఫుటేజ్ అనేది మనం ఇన్సర్ట్ చేసి ఇక్కడ మనం కంపోజిషన్స్ని అప్లై చేయాలి. కంపోజిషన్స్ని ఇక్కడ మనకి వెళ్ళినట్లయితే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్లో, ఇక్కడ మనకి తెలుగులో, ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది, నేను ఒక గౌరీ పూజ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆ సిచ్యువేషన్కి దీంట్లో రెడీగా ఉన్నటువంటి కంపోజిషన్ నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఇక్కడ ఒకటి ఉంది గౌరీ పూజ, దాన్ని ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అది ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ కంపోజిషన్ని ఈ మ్యారేజ్కి మనం సెట్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ నేను కంపోజిషన్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇక్కడ యాడ్ టు కంపోజిషన్ ఆన్ టైమ్ లైన్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో కంపోజ్ చేసిన కంపోజిషన్ అంతా కూడా ఈ టైమ్ లైన్లో అప్లై అయిపోతుంది ఈ విధంగా విత్ ఆడియోతో పాటు. ఇలా సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎఫెక్ట్స్తో మీకు ఇక్కడ ఏదైతే సిచ్యువేషన్ నడుస్తుందో దానికి తగ్గట్టుగా ఎఫెక్ట్స్తో ప్లస్ ఆ సిచ్యువేషన్లో యూజ్ చేసేటువంటి ఎఫెక్ట్స్తో అన్నీ కూడా ఇక్కడ మీకు రెడీమేడ్గా ఇది మీకు రెడీ అయిపోతుంది ఈ విధంగా. ఈ విధంగా ఇలా మీకు ఈ గౌరీ పూజ ఏదైతే ఉందో దానికి సంబంధించి డిఫరెంట్ సాంగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక సాంగ్ ఉంది, ఇలాంటివి మీకు నెంబర్ ఆఫ్ ఇస్తాం గౌరీ పూజకి యూజ్ చేసే. వాటన్నిటిని కూడా క్లిక్ చేస్తే మీకు టైం లైన్లో అప్లై అవుతుంది. ఆ విధంగా మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ ప్రాసెస్లో మనం ఈజీగా ఈ విధంగా అది మనం రెడీ చేసుకోవచ్చు, ఈజీగా అప్లై చేయొచ్చు.
సపోజ్ ఇక్కడ నుంచి మనకి ఇంకొక సిచ్యువేషన్ అయింది, ఈ మధ్యలో మనకి ఇంకొక మ్యారేజ్ సంబంధించిన సెరమనీని అప్లై చేసుకుంటాము. ఇక్కడ నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ నుంచి మనకి ఇంకొక సెరమనీ స్టార్ట్ అవుతుంది. అది మనం ఇక్కడ అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనకి అది సంబంధించింది స్వాగతం డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది. ఎదుర్కోలు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇలా అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ కంపోజిషన్ని నాకు ఇక్కడ అప్లై చేయాలి. ఎక్కడైతే మనం కావాలి అనుకుంటున్నామో అక్కడ మనం కజర్ పెట్టి ఎఫెక్ట్స్ ట్రాక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని సాంగ్ అనేది కంపోజిషన్ జస్ట్ ఇక్కడ యాడ్ టు కంపోజిషన్ ఆన్ టైమ్ లైన్ అని క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న ఎఫెక్ట్స్ ఆడియో మొత్తం కూడా మనకి టైమ్ లైన్లోకి అప్లై అయిపోతుంది. ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఇక్కడ ఈ కంపోజిషన్ అప్లై చేసాము. దీంట్లో నాకు ఏమన్నా ఎడిట్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ నాకు ఎవరు రాకుండా వెల్కమ్ వచ్చింది. ఇది కరెక్ట్గా ఉండదు, బాగోదు. ఎవరైనా వస్తున్నప్పుడే వెల్కమ్ వేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ఎఫెక్ట్ని తీసేసి వేరే ఎఫెక్ట్ రీప్లేస్ చేయాలనుకుంటే జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్ అన్గ్రూప్ ఉంటుంది, ఇక్కడ అన్గ్రూప్ చేసేస్తాము. ఇప్పుడు దాని ప్లేస్లో మనకి A to A ఎఫెక్ట్స్ మనం ఏది మోడిఫికేషన్ చేయాలా, ఇక్కడ అన్నీ యూజ్ చేసిన అన్నీ కూడా A to A ఎఫెక్ట్సే. మనం దాంట్లో రీప్లేస్ చేయాలన్నా కూడా A to A ఎఫెక్ట్స్నే మనం దాంట్లో అక్కడ రీప్లేసింగ్ అనేది చేయాలి. ఓకే, ఎఫెక్ట్ తీసేయాలంటే తీసేయచ్చు, అది అక్కడ అక్కర్లేదు. నాకు వేరే చోట కావాలన్నా కూడా ఆ ఎఫెక్ట్ని అక్కడ నుంచి మనం తీసేసుకుని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ఎఫెక్ట్ని అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. అక్కడ వేరే ఎఫెక్ట్ అప్లై చేయాలంటే చేయొచ్చు, లేదా ఎంటీగా ఉంచాలన్నా ఉంచవచ్చు. అది మీ ఇష్టం. ఏది అప్లై చేసినా A to A ఎఫెక్ట్. శుభమంటూ పిలిచారు, ఆహ్వానం పలికారు, కమనీయం నీ తీరు మావియంకులవారు. థ్యాంక్స్ టు ఇక్కడ మనం ఆ ఎఫెక్ట్ని ఇక్కడ అప్లై చేయొచ్చు, ఉంచవచ్చు, డిలీట్ చేయొచ్చు. ఎక్కడైనా మీకు ఏదైనా ఎఫెక్ట్లు నచ్చకపోతే దాని ప్లేస్లో వేరే ఎఫెక్ట్స్ అయినా సరే మనం రీప్లేస్ చేయొచ్చు. ఎనీ ఎఫెక్ట్ ఎక్కడైనా సరే ఎఫెక్ట్ని మనం రీప్లేసింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఎఫెక్ట్ని ఇక్కడ డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే మీకు ఆ ఎఫెక్ట్ ప్లేస్లో వేరే ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ మనకి నచ్చిన ఎఫెక్ట్లు అప్లై చేసి మోడిఫికేషన్ చేసుకోవచ్చు. కంపెనీ ఇక్కడ ఇచ్చిన మీకు ఎన్నో కంపోజిషన్స్ ఇస్తుంది. వాటిలో మీకు ఎఫెక్ట్స్ నచ్చకపోయినా, మీకు తగ్గట్టుగా ఎఫెక్ట్స్ దాంట్లో లేకపోయినా ఆ ఎఫెక్ట్స్ని మనం ఇక్కడ మోడిఫికేషన్ చేసుకొని మీకు నచ్చినట్లుగా వాటిని రెడీ చేసుకోవచ్చు. ఇలా ప్రతిసారి మనం రెడీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి ఇలా నేను రెడీ చేసుకున్నాను. ఏదైతే మనకి కంపోజిషన్ వచ్చిందో దాంట్లో నాకు నచ్చిన ఎఫెక్ట్స్ కొన్ని లేవు, నా స్టైల్లో కొన్ని అక్కడ ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి కంపోజిషన్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకున్నాను. దీన్ని ప్రతిసారి చేయాలి కాబట్టి ప్రతిసారి ఈ కంపోజిషన్ యూజ్ చేయాలి, ప్రతిసారి మోడిఫికేషన్ చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని దీన్ని ఒక కొత్త కంపోజిషన్గా కూడా మీరు సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు ఏమవుతుంది, ఇది
నెక్స్ట్ టైం మీరు వేరే మ్యారేజ్కి యూజ్ చేయాలంటే ఈ కంపోజిషన్ యూజ్ చేయొచ్చు పర్టికులర్ ఈ సిచ్యువేషన్కి. కంపెనీది అలాగే ఉంటుంది, మీరు సేవ్ చేసింది కూడా సేవ్ అయిపోతుంది. అది ఎలా సేవ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఎఫెక్ట్స్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఆడియో సెలెక్ట్ చేయండి కంట్రోల్ పట్టుకొని. ఈ రెండు సెలెక్షన్ చేయండి. వీడియో మాత్రం ఎటువంటి సెలెక్షన్ అవసరం లేదు. వీడియో మనకి ఎటువంటి సెలెక్షన్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే సాంగ్ ఇక్కడ ఏదైతే కంపోజిషన్ ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అంటే సేవ్ చేస్తున్నారో దానికి సంబంధించిన రిఫరెన్స్ ఫైల్ కూడా మీరు రెడీ చేసుకోవాలి. ఇక్కడ నుంచే మీరు MP4లో లిటిల్ బిట్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని రిఫరెన్స్ ఫైల్ ఇవ్వచ్చు, లేదంటే వేరే ఏదైనా ఫైల్ కూడా రిఫరెన్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ వీటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ యాజ్ కంపోజిషన్ అని వస్తే ఇక్కడ కంపోజిషన్స్లో నేను ఒక కేటగిరీ రెడీ చేసుకుంటాను. మై మోడిఫికేట్ దాంట్లో సబ్ ఫోల్డర్ మళ్ళీ పెట్టాలి. ఇక్కడ ఏ సిచ్యువేషన్కి సాంగ్ చేస్తున్నారు, ఎదురుకోలు దాంట్లో ఇక్కడ కంపోజిషన్ పేరు ఏమిటి, ఈ ఫోల్డర్లో ఈ కంపోజిషన్ పేరు అనురాగం మా పేరు. ఇక్కడ రిఫరెన్స్ ఫైల్ మీరు కనుక ఎక్స్పోర్ట్ చేసి ఉంటే కొంచెం పార్ట్ మీరు ఇక్కడ MP4లో లిటిల్ బిట్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఇక్కడ రిఫరెన్స్ ఫైల్ ఇవ్వచ్చు, లేదంటే ఎనీ ఫైల్ మీరు ఏదైనా ఫైల్ జస్ట్ గుర్తు ఉండటం కోసం ఎదురుకోలులో జరిగేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఎదురుకోలులో ఇలా ఇచ్చాను. ఓకే, ఇది రిఫరెన్స్. ఇన్ కేస్ మీరు రిఫరెన్స్ ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ జనరేట్ థంబ్ చేయొచ్చు. జనరేట్ థంబ్ చేస్తే ఇక్కడ యూజ్ చేసిన ఎఫెక్ట్ రిఫరెన్స్ క్లిప్ని అదే రెడీ చేసుకుంటుంది, బట్ లో క్వాలిటీ, తక్కువ క్వాలిటీలో. ఓకే, రిఫరెన్స్ ఫైల్ ఇస్తే మీరు జనరేట్ థంబ్ చేయాల్సిన అవసరం లేదు. రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటుంది. నేను ఇలా ఇచ్చాను కాబట్టి ఇప్పుడు దీన్ని ఇక్కడ సేవ్ కంపోజిషన్ అంటారు. అది ఇమీడియట్లీ సేవ్ అయిపోతుంది మనకి. ఇక్కడ కంపోజిషన్స్లో మనం పెట్టుకున్న మై మోడిఫికేట్ ఎదురుకోలు పేరు. ఇది నెక్స్ట్ టైం మీరు వేరే మ్యారేజ్కి ఎక్కడైనా సరే యూజ్ చేయాలి అనుకుంటే అక్కడ ఏం చేస్తారు, జస్ట్ కర్సర్ పెడతారు, జస్ట్ ఎఫెక్ట్స్ ట్రాక్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆ కంపోజిషన్ సెలెక్ట్ చేసుకుంటారు, జస్ట్ యాడ్ టు కంపోజిషన్ అండ్ టైమ్ లైన్ ఈ బటన్ క్లిక్ చేస్తారు. ఆటోమేటిక్గా ఆ కంపోజిషన్ మీరు మోడిఫికేషన్ చేసిన ఎఫెక్ట్స్తో, ఇందాక ఇక్కడ వేరే ఎఫెక్ట్ ఉండాలి అది నేను తీసేసాను, ఇక్కడ ఎండింగ్లో కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ ఆన్ చేశాను. మనం ఏదైతే మోడిఫికేషన్ చేసామో ఆ మోడిఫికేషన్ చేసిన ఎఫెక్ట్స్తోనే మీకు అది టోటల్గా అక్కడ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకి నచ్చిన విధంగా కంపోజిషన్ని మోడిఫికేషన్ చేసుకొని సేవ్ యాజ్ కూడా మనం కంపోజిషన్ చేసుకోవచ్చు ఈ విధంగా. ప్లస్ ఈ కంపోజిషన్ని మనం జరుపుకోవచ్చు కూడా. ఇలా ఇక్కడ అప్లై చేస్తాను, నాకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడికి జరుపుకోవచ్చు ఈజీ వేలో. ఈ కంపోజిషన్ని మరలా మనం గ్రూప్ కూడా చేయొచ్చు ఏదైనా మళ్ళీ కదులుతూ అనుకుంటే. ఇప్పుడు ఈ ట్రాక్లో కావాలనుకుంటే ఆడియోని ఈ ట్రాక్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎనీ సాంగ్ క్లిక్ చేసి కంపోజిషన్ క్లిక్ చేస్తే ఆ కంపోజిషన్ ఇక్కడ మనకి అప్లయింగ్ అనేది అవుతుంది. ఈ కంపోజిషన్ ఇలా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. మనం పెట్టుకొని ఇక్కడ ఆడియో సింక్రనైజ్ చేయాలంటే పైన క్లిక్ చేసి కింద క్లిక్ చేస్తే ఆడియో మనకి అడ్జస్టబుల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను టోటల్ కంపోజిషన్స్ ఈ విధంగా అప్లై చేశాను. ఇది మొత్తం కూడా యాజ్ ఏ సింగిల్ కంపోజిషన్ కూడా మనం చేయొచ్చు. ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా యాజ్ ఏ సింగిల్ కంపోజిషన్. ఇది మొత్తం ఒక 1 hour మ్యారేజ్, అది రిసెప్షన్ అనుకోండి, బర్త్డే అనుకోండి. రిసెప్షన్ బర్త్డేలో మనకి పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి మీరు ఏదైనా మ్యారేజ్లో రిఫరెన్స్ ఇవి మొత్తం రిసెప్షన్లో కానీ ఒక బర్త్డే కానీ
ప్రతిసారి చేయాలి అవసరం లేకుండా 1 అవర్ డివిడి యాజ్ ఏ కంపోజిషన్గా నాకు సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇలా 1 అవర్ ఫుటేజ్ని ఓన్లీ ఎఫెక్ట్స్ ఆడియో సెలెక్ట్ చేయండి. కంపోజిషన్ అప్లై చేసిన తర్వాత జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేయండి, సేవ్ యాజ్ కంపోజిషన్. ఈ 1 అవర్ ప్రోగ్రామ్ ఒక సింగిల్ కంపోజిషన్గా సేవ్ అయిపోతుంది. ఏదైతే మనం టైమ్ లైన్లో మల్టిపుల్ కంపోజిషన్స్ యూజ్ చేసామో వాటిని మల్టిపుల్ కంపోజిషన్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని ఒక కొత్త కంపోజిషన్గా నేను ఇక్కడ వన్ అవర్ కంపోజిషన్ ఫర్ నేను రిసెప్షన్ అని పేరు ఇచ్చాను. ఇక్కడ జనరేట్ థంబ్ గురించి చూద్దాం. రిఫరెన్స్ ఫైల్ ఇవ్వను. జనరేట్ థంబ్ అంటే ఏమవుతుంది, మనకి ఇక్కడ సేవ్ కంపోజిషన్ అంటే ఆ థంబ్నెల్ అంతా కూడా క్రియేట్ చేసుకుంటుంది అది. మనం టైమ్ లైన్ మీద ఇలా మల్టిపుల్ కంపోజిషన్ని సింగిల్ కంపోజిషన్గా కూడా సేవ్ చేయొచ్చు. మనం ఒక 1 అవర్ కంపోజిషన్ రెగ్యులర్గా ప్రతి మ్యారేజ్లో మనకి రిసెప్షన్ కామన్గా ఉంటుంది. రిసెప్షన్ కోసం మేము కొన్ని కంపోజిషన్స్ ఇచ్చాము. వాటిని అప్లై చేసి అవి మొత్తం ఒక సింగిల్ డివిడీగా సింగిల్ క్లిక్ చేస్తే 1 అవర్కి 1 అవర్ అప్లై అయ్యే విధంగా సేవ్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఇలా ఆ మల్టిపుల్ కంపోజిషన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ కంపోజిషన్ అని ఒక పేరు ఇచ్చి సేవ్ అంటే సేవ్ అవుతుంది. నెక్స్ట్ మ్యారేజ్కి అది జస్ట్ సింగిల్ క్లిక్ చేస్తే ఆ 1 అవర్ యాస్టీస్గా ఎఫెక్ట్లు అప్లై అయిపోతాయి. దాంట్లో ఎక్కడన్నా మీరు మోడిఫికేషన్ చేయాలన్నా కూడా అన్గ్రూప్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది ఈజీ వే ప్రాసెస్. ఈ కంపోజిషన్స్తో మీ 3 అవర్స్ మిక్సింగ్ 30 మినిట్స్లో చేయొచ్చు ఖచ్చితంగా. ఆ విధంగా దీంట్లో మేము రెడీ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపోజిషన్స్ ఒక వెడ్డింగ్కి యూజ్ అయ్యే అన్ని కంపోజిషన్స్ మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ప్రొవైడ్ చేయటమే కాదు, మీ స్టైల్లో మీరు ప్రిపేర్ చేసుకున్న కంపోజిషన్ని కూడా ఒక కొత్త కంపోజిషన్ లాగా ఈ విధంగా సేవ్ చేయొచ్చు. ఎఫెక్ట్స్ ట్రాక్లో మనకి ఏ టు ఏ ఎఫెక్ట్స్ని యూజ్ చేసుకుంటాము, అదేవిధంగా ఆడియో పెట్టుకుంటాము. వాటిని ఎఫెక్ట్స్ని ఆడియోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ కంపోజిషన్ అని కొత్త కంపోజిషన్గా మీరు సేవ్ చేసుకొని నెక్స్ట్ టైం ఒక మ్యారేజ్కి మీరు మాన్యువల్గా చేసిన మిక్సింగ్ని నెక్స్ట్ మ్యారేజ్కి క్లిక్ చేస్తే అప్లై అయ్యే విధంగా కూడా మీరు సేవ్ యాజ్ కంపోజిషన్ ఆప్షన్ యూజ్ చేసి మీ సొంత క్రియేటివ్గా చేసిన మిక్సింగ్ని కూడా సేవ్ చేయొచ్చు. మేము రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. ఇది డిఫరెంట్. మేము ఇచ్చేవి అందరి దగ్గర ఉంటాయి కాబట్టి యూనిఫామ్గా ఉండొచ్చు. అలా కాకుండా మీరు చేసినవి మీ స్టైల్లో మీకు నచ్చిన విధంగా అది కూడా కంపోజ్ చేసుకొని వాటిని కూడా సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం సింగిల్ క్లిక్తో అప్లై అయిపోతుంది. ఇది చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి ఆప్షన్. మీకు ఈ కంపోజిషన్ ద్వారా చాలా త్వరగా మీరు మిక్సింగ్ అనేది చేయవచ్చు. మనకి ఇప్పుడు అది ఎక్స్పోర్ట్ అయినటువంటి అది రెడీ సేవ్ యాజ్ అయినటువంటి కంపోజిషన్ మనకి ఇక్కడ వచ్చింది. 1 అవర్లో ఇలా వచ్చింది. మనం అది థంబ్ జనరేట్ చేసాం కాబట్టి అది ఈ విధంగా చూపిస్తుంది. లైట్కి ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. మనం ఇందాక సేవ్ చేసిన రిఫరెన్స్ ఫైల్ ఎలా వస్తుందంటే మనం ఏదైతే రిఫరెన్స్ ఇచ్చామో అది మాత్రమే వస్తుంది. అది మీరు ఎక్స్పోర్ట్ చేసి ఇచ్చుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ వస్తుంది. ఇలా 2 రకాలుగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ 1 అవర్ ఏదైతే కంపోజిషన్ ఉందో మనం నెక్స్ట్ మ్యారేజ్లో ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడ కర్సర్ పెడతాం. జస్ట్ ఎఫెక్ట్స్ ట్రాక్ సెలెక్ట్ చేసుకొని ఆ 1 అవర్ కంపోజిషన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కంపోజిషన్ అంటే డైరెక్ట్గా టైమ్ లైన్ మీద యాస్టీస్గా 1 అవర్ అప్లై అవుతుంది. టోటల్గా ఏదైతే మనం ఇక్కడ 1 అవర్ చేసామో 1 అవర్ ఈ విధంగా అప్లై అవుతుంది. దీంట్లో ఏదైనా మోడిఫికేషన్ చేయాలన్నా చేయొచ్చు, ఎఫెక్ట్ రీప్లేస్ చేయాలన్నా చేయొచ్చు, అడ్జస్ట్మెంట్ చేయాలన్నా చేయొచ్చు, ముందు వెనక మాన్యువల్ మిక్సింగ్ చేయాలన్నా చేయొచ్చు. ఈ కంపోజిషన్స్ ఆప్షన్స్ ద్వారా మీ మిక్సింగ్ని మరింత సులభంగా వేగవంతంగా తక్కువ టైంలో చేసుకోవడానికి మీకు ఇది ఒక అవకాశం. దీంట్లో కంపెనీ ఇచ్చినవి నెంబర్ ఆఫ్ కంపోజిషన్స్ ఉంటాయి. మేము ఇచ్చినవి కాకుండా మీరు కూడా ఓన్గా క్రియేట్ చేసుకొని
వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ తెలుగు ఉంటాయి. మీరు ఏ టు ఏ ఎఫెక్ట్స్ని టైమ్ లైన్ మీద ఎఫెక్ట్స్ ట్రాక్లో యూజ్ చేసుకొని కింద ఆడియో పెట్టుకొని ఒకసారి కంపోజ్ చేసుకున్న దాన్ని మీరు సేవ్ చేయాలంటే ఎఫెక్ట్స్ మరియు ఆడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ కంపోజిషన్ అని ఒక ఫోల్డర్ పెట్టుకొని సేవ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏ కంపోజిషన్ అయినా సరే ఈజీగా అప్లై చేసుకునే విధంగా మనకి దీంట్లో రెడీ టు యూజ్ కంపోజిషన్స్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవి చాలా మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఉంటాయి. స్వాగతం ప్రేమతో ప్రేమనే గెలిచిన జంటకు స్వాగతం. మనస్ఫూర్తిగా ఈ విధంగా ఈ కంపోజిషన్స్ని మనం యూజ్ చేయొచ్చు. వాటిని ఎడిట్ చేసుకొని సేవ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈజీ వేలో మిక్సింగ్ చేయడానికి ఉన్నటువంటి స్మార్ట్ కట్ ప్రోలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మీకు ఇప్పుడు కంపోజిషన్స్. వీటిని యూజ్ చేయండి, మరింత బెటర్గా మీ మిక్సింగ్ని త్వరితగతంగా చేయండి.